సాలూర మండలం హుంసా గ్రామంలో సోమవారం మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే పి సుదర్శన్ రెడ్డి చేతుల మీదుగా పంచశీల గౌతమ్ బుద్ధ మందిర్ను ప్రారంభించారు. బుద్ధ మందిర్లో నాయకులతో కలిసి ఎమ్మెల్యే పూజలు నిర్వహించారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్, ఆయన సతీమణి రామాబాయి విగ్రహాలను ఆవిష్కరించారు. ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ నాయకులు, దళిత సంఘాల నాయకులను శాలువలతో ఘనంగా సన్మానం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామంలో బుద్ధ మందిర్ నిర్మించడం అభినందనీయమన్నారు. బుద్ధ మందిర్ నిర్మాణానికి కృషి చేసిన ప్రతి ఒక్కరిని అభినందించారు. బుద్ధ భగవానుడి ఆశయాలను ఆచరణలో పెట్టాలన్నారు. యువత ఆయన సన్మార్గంలో నడవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హందాన్, జిల్లా గ్రంథాలయ సంస్థల చైర్మన్ అంతిరెడ్డి రాజారెడ్డి, పీసీసీ డెలిగేట్ గంగాశంకర్, సాలూర మండల అధ్యక్షులు మందార్న రవి, బోధన్ మండల అధ్యక్షులు నాగేశ్వరరావు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు నరేందర్ రెడ్డి, బోధన్ మున్సిపల్ మాజీ చైర్మన్ ఆనంపల్లి ఎల్లయ్య, సాలూర పీఏసీఎస్ చైర్మన్ అల్లె జనార్దన్, బోధన్ ఏఎంసీ చైర్మన్ చీలశంకర్, ఖాజాపూర్ అశోక్, ఎన్ఎస్యుఐ అధ్యక్షులు అనిల్ గారు, దాము, ఏఎంసీ డైరెక్టర్ వసంతరెడ్డి, సుందర్ రాజు, ఏసీపీ శ్రీనివాస్, బుద్ధ విహార్ కమిటీ ప్రతినిధులు శ్రీకాంత్, గౌతమ్, వీరాజీ, బాలాజీ, అలోక్, విశ్వనాథ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు, మహిళలు, యువకులు, చిన్నారులు, దళిత సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.